హాయ్ ఆల్ వెల్కమ్ టు మై క్రియేటివ్ ఐడియాస్ ఛానల్. మేము ఈ ట్రిప్లో మహాబలిపురం, అరుణాచలేశ్వరి టెంపుల్, కంచి మూడింటిని 2 డేస్లో ఎలా కవర్ చేసామో చూపించబోతున్నాను. మీరు చూస్తున్నది వచ్చేసి మహాబలిపురంలో ముఖ్యంగా చూడవలసిన ప్లేసెస్ వచ్చేసి షోర్ టెంపుల్, కృష్ణ బటర్ బాల్, కృష్ణ మండపం, మహిషాసుర మర్దిని కేవ్స్, టైగర్ కేవ్స్, వరాహ కేవ్స్ అండ్ ఫైవ్ రథాస్. ఫస్ట్ మేము చెన్నై ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యి అక్కడ నుంచి మహాబలిపురం బై బస్ వెళ్ళాము. అక్కడ నుంచి ఆటోలో 2 కిలోమీటర్స్ మహాబలిపురం షోర్ టెంపుల్ వరకు ఆటోస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. మహాబలిపురంలో షోర్ టెంపుల్ పక్కనే బీచ్ అనేది ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే షోర్ టెంపుల్. దీని పక్కనే బీచ్ అనేది ఉంది. బీచ్లో మేము కొంత టైం స్పెండ్ చేసి నియర్ బై ప్లేసెస్ అయితే చూసాము. ఇది మహిషాసుర మర్దిని కేవ్స్. ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండింది. దీని పక్కనే కృష్ణ మండపం అండ్ కృష్ణ బటర్ బాల్ అయితే ఉంది. ఫైవ్ రాధాస్ అండ్ టైగర్ కేవ్స్ మాత్రం సపరేట్గా వెళ్ళాలి, ఆటోలో వెళ్ళాల్సి ఉంటుంది. మేము వాటిని మాత్రం కవర్ చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కృష్ణ మండపం. ఇది మహిషాసుర మర్దిని కేవ్స్కి ఆనుకునే ఉంటుంది. ఇక్కడ నుంచి అరుణాచలేశ్వర టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్లో లేవు. ఐదర్ చెన్నై ఆర్ పాండిచేరి వెళ్ళి అక్కడ నుంచి త్రూ బస్సెస్ వెళ్ళాల్సి ఉంటుంది. మేము పాండిచేరి వెళ్ళి అక్కడ నుంచి అరుణాచలేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మేము అరుణాచలేశ్వర టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అట్లా అయ్యింది. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ 6 o'clock అయితే దర్శనానికి బయలుదేరాము. పౌర్ణమి రోజు నార్మల్ డే కన్నా అరుణాచలేశ్వర టెంపుల్లో రష్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9-9:30 అలా అయిపోయింది. మేము 10 o'clock అట్లా గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము. మొదటిసారి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు అయితే మ్యాప్ పెట్టుకొని వెళ్ళండి. అన్ని టెంపుల్స్ రాజగోపురం నుండి నడిచేటప్పుడు ఎడమవైపు ఉంటాయి, ఒక అగ్నిలింగం తప్ప. అగ్నిలింగం అనేది రైట్ సైడ్ ఉంటుంది. మీరు మ్యాప్ చూసినట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే రాజగోపురం నుండి నడిచేటప్పుడు అగ్నిలింగం అనేది స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పౌర్ణమి రోజు మాత్రం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది జనాలు అయితే మనకు కనిపిస్తారు. అండ్ ఆల్మోస్ట్ టెంపుల్స్ అనేవి 12 వరకు ఓపెన్ ఉంటాయి. 12 తర్వాత కూడా టెంపుల్ లాక్ అనేది బయట నుండి గ్రిల్లోంచి మనం చూసేలాగా అవైలబిలిటీ ఉంటుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. మధ్యలో వేరే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. మనం వాటిని దర్శించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇదే హోటల్ ఆలయము. ఇది ఈశాన్య లింగం పక్కనే ఉంటుంది. మేమైతే ఇందులోనే స్టే చేసాము. తమిళనాడుకి మేము ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి మాకు అక్కడ ప్లేసెస్ ఏమీ తెలియదు కాబట్టి ముందే ఆన్లైన్లో బుకింగ్ అయితే చేసుకున్నాము. పౌర్ణమి టైమింగ్లో మాత్రం ఒక 2-3 months ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నాకు గిరి ప్రదక్షిణ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30-4 అట్లా అయిపోయింది. ఈ హోటల్లో స్టేతో పాటు అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అనేది డే బై డే చేంజ్ అవుతుంది. మేము నెక్స్ట్ డే మార్నింగ్ పచ్చయ్యమ్మ టెంపుల్ని దర్శించుకొని కంచికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. మేము కంచికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అలా అయ్యింది. కంచిలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఈవినింగ్ కామాక్షి అమ్మవారిని దర్శించుకొని ఆటోలో పంచభూత క్షేత్రాల్లో ఒకటైన ఏకాంబరనాథ్ టెంపుల్లో ఉన్న పృథ్వీలింగాన్ని దర్శించుకొని కైలాసనాథ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుండి శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడే బంగారు బల్లి, వెండి బల్లిని దర్శించుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్లో స్వామివారి మూల విగ్రహం అయితే కోనేరులో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో స్వామివారి ఉత్సవం అయితే జరిగింది. అలాగే కంచి అమ్మవారి ఊరేగింపు కూడా జరిగింది. అమ్మవారి ఊరేగింపును చూసుకొని రిటర్న్ అయ్యాము. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.